హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర 52వ రోజు అండి. నిన్నటి రోజుని బుద్ధుడు నిర్యాణం చెందుతున్నటువంటి సంగతిని గ్రహించినప్పుడు ఆనందుడు ఒక చెట్టు చాటును కూర్చొని బోరున విలపిస్తున్నటువంటి సంగతులు. ఆ తర్వాత బుద్ధుడు ఆనందుని పిలిచి, ఇది విలిపించాల్సిన సమయం కాదు, దేహధర్మాలన్నీ కూడా నశించేవని చెప్పి ఆనందుడికి జ్ఞానబోధ కలిగించటం. ఆ తర్వాత మరి ఆనందుడు ఇక్కడ కుసునార గ్రామం చాలా చిన్న గ్రామం కాబట్టి ఇంకా అనేక పెద్ద నగరాలు ఉన్నాయి, అక్కడ నిర్యాణం చెందటానికి అక్కడ మార్చుదామని చెప్పినప్పుడు బుద్ధుడు అందుకు అంగీకరించకపోవటం. ఆ తర్వాత బుద్ధుడు సాల్వ పుష్పాలు జలజల తన మీద రాలుతున్నప్పుడు ఈ లోకా నుంచి నిష్క్రమించటం, అక్కడ ఉన్నటువంటి భిక్షులందరూ కూడా ఎంతగానో రోధించటం. అప్పుడు అనిరుద్ర, ఇక్కడ ఎవరు దుఃఖించవద్దు, కన్నీరు కార్చవద్దు, భగవానుడు మనకు బోధించింది దుఃఖ నివారణ కోసమే, కన్నీరు తుడవటం కోసమే ధర్మాన్ని పాటించాలి అని చెప్పి వారందరినీ ఓదార్చటం. ఆ తర్వాత మహాకశ్యపుల వారు 600 మంది భిక్షులతో బుద్ధ భగవాన్ని దర్శించుకొని అతనికి నివాళులు అర్పించటం. ఆ తర్వాత వివిధ దేశాల నుండి వచ్చిన వారికి బుద్ధుడి యొక్క అస్థికలు, చితాభస్మం కూడా వేరు బంగారు కలశాల్లో అందజేస్తూ స్తూప నిర్మాణాలు ఏర్పాటు చేయటానికి సంకల్పించటం. ఈ విషయాలను కూడా చెప్పుకున్నాం కదా. ఈరోజు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. బుద్ధుడి నిర్యాణానంతరం అందరూ కూడా ఎక్కడి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు బుద్ధ భగవాన్ స్మృతులతో. ఒక నెల తర్వాత మహాకశ్యపుడు రాజగృహ విహారంలో సర్వభిక్షు సమావేశం ఏర్పాటు చేశాడు. బుద్ధ నిర్యాణానంతరం కార్యక్రమం రూపొందించాలనే సంకల్పంతో బుద్ధుని బోధనలు అన్నింటినీ కూడా సంపాదించి సమీకరించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పి అందరూ భావించారు. ఇంతకాలం ప్రవచనాలుగా ఉన్న బుద్ధుని బోధనలు అన్నీ కూడా అక్షరబద్ధం చేయాలనుకున్నారు. అయితే ఆ పని ఒక్కరి వల్ల సాధ్యం కాదు. అందుకని 500 మంది ప్రధాన భిక్షులను ఆ పనికి ఎంపిక చేశారు. వారిలో బుద్ధుడి చిర పరిచయస్తులు, అనుభవజ్ఞులు, మేధావంతులు, పండితులు, విఘ్నులు కూడా ఉన్నారు. 6 మాసాలలో ఈ పనులన్నీ పూర్తి చేయాలి అనుకున్నారు. బుద్ధుని తొలి శిష్యుల్లో అనంత కౌండిన్య, సారిపుత్ర, మౌద్గల్యన తర్వాత మరి చెప్పుకోదగిన వ్యక్తి మహాకశ్యపుడు. అతను ఎంతో నిరాడంబరుడు, వినయశీలి. బుద్ధుడు మహాకశ్యపుని ఎక్కువగా అభిమానించేవాడు, ప్రేమించేవాడు కూడా. 20 సంవత్సరాలుగా విడిచిపారేసినటువంటి బట్టలతోనే ఆ కశ్యపుడు తన ఉడుపులు తయారు చేసుకొని ధరించాడు తప్ప ఎన్నడూ కొత్త బట్టలు కూడా ధరించాల. సంఘ నియమావళిని తూచా తప్పక పాటించే నిష్ఠాగరిష్ఠుడు. జీతవనంలో బుద్ధుడు పద్మాని తదేకంగా వీక్షిస్తూ నవ్వినప్పుడు మొదట స్పందించినవాడు కశ్యపుడే. బుద్ధుని హృదయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు కశ్యపుడు. ఆ తర్వాత మిగతా కార్యక్రమం అంతా కూడా అజాతశత్రు సహకారంతో జరుగుతుంది. బుద్ధుని బోధనలు, ఉపదేశాలు మొత్తం కూడా కంఠస్థం చేసిన వాడు ఉపాలి భిక్షు. ఆయన సమావేశాలలో అన్ని సూత్రాలను వల్లించి వివరణ ఇస్తూ ఏ సందర్భంలో ఎప్పుడు అవి బోధించింది చెప్పేవాడు. బుద్ధుని బోధనలు యథాతథంగా అప్పగించగల ఏక సందాగ్రాహి ఆనందుడు. అయితే అంత బాధ్యత ఉపాలి ఆనందులకే ఇవ్వటం వలన మరికొన్ని సూత్రాలు కూడా, సూక్తులు కూడా చేజారిపోవచ్చు. అందువలన 500 మంది భిక్షులకు
ఎవరికి జ్ఞాపకం వారు చెప్పాలి. అన్ని సూత్రాలను చేర్చి వినయ పిటకని కూడా నామకరణం చేశారు. ధర్మబోధనలకు సూత్ర పిటకని కూడా పేరు పెట్టారు. అన్నింటినీ కలిపి 4 శ్రేణులుగా విభజించారు. తన నిర్యాణం తర్వాత ముఖ్యంగాని సూత్రాలను వదలమని బుద్ధుడు తనతో చెప్పినట్లు ఆనందుడు చెప్పాడు అక్కడ ఉన్న వారందరితో. అయితే వేటిని వదలాలో స్పష్టంగా చెప్పలేదు. అందరూ కూడా సుదీర్ఘ చర్చన అనంతరం అన్నింటినీ భద్రపరచాలని నిర్ణయించారు. బుద్ధుడు ఆదేశించినట్లు వాటిని వైదిక భాషలోకి అనువాదం చేయరాదని కూడా తీర్మానించారు. అవి అర్ధమాగధిలో ఉన్న ప్రాంతీయ భాషల్లోకి అనువదించుకోవచ్చు అనుకున్నారు. ఆనందుడిపై ఎంతటి ప్రేమ విశ్వాసం ఉన్నా సర్వభిక్షు మహాసభలకు 3 రోజుల ముందుగా మహాకశ్యపుడు ఆనందుడిని సభా ప్రాంగణంలోనికి అనుమతించరాదని నిర్ణయించాడు. కారణం ఆనందుడు ఇంకా జ్ఞాని కాలేదని. ఆ నిర్ణయం ఆనందుడికి దుఃఖసాగరం అయిపోయింది. మహాకశ్యపుని అభిమతిని తెలియగానే ఆనందుడు తన కుటీరానికి వెళ్ళి గట్టిగా తలుపులు బిగించి లోపల ఉండిపోయాడు. 3 రోజులు బయటకు రాలేదు. రాత్రింబవళ్ళు నిచ్చెన ధ్యానంలో ఉండిపోయాడు. 3వ రోజు రాత్రి 4వ జామున బ్రహ్మ ముహూర్తాన సమయాన అలసిపోయి నడుము వల్చాడు. కాస్త విశ్రమిద్దామనుకుని. అంతలో తన వెన్నులో జలదింపు కలిగింది. ఏదో మహా చైతన్యం ప్రవాహ సదృశ్యంగా వెన్నులోంచి శిరోభాగానికి చేరింది. కొద్ది క్షణాల్లో స్పృహదప్పి పడిపోయాడు. ఆ క్షణంలో ఆనందునిలో జ్ఞానజ్యోతి కూడా వెలిగింది. ఈలోపు సూర్యోదయ వేళ మహాకశ్యపుడు మనసు మార్చుకొని ఆనందుడిని మహాసభలకు తీసుకువెళ్ళటానికి స్వయంగా ఆనందుని కుటీరానికి వచ్చాడు. ఆనందుని ముఖం మహా తేజస్సుతో ప్రకాశిస్తుంది. అతనిలో మహాప్రశాంతత, సాంత్వన. అతనిలో జ్ఞానజ్యోతి వెలుగుతుంది. అతనికి జ్ఞానోదయమైన సంగతి మహాకశ్యపుడు తెలుసుకున్నాడు. వెంటనే ఉప్పొంగిన సంతోషంతో ఆనందుడిని ఆలింగనం చేసుకున్నాడు. సోదరా ఆనంద్, బుద్ధ భగవానుడు నిన్ను అనుగ్రహించాడు. ధన్యుడు, నువ్వు చాలా ధన్యుడు అయ్యావు సోదరా అంటూ ఎంతగానో అభినందించాడు. ఆ తర్వాత మహాభినిష్క్రమణ సమయంలో ఆనందుని వెంట ఉన్నవాళ్ళు స్వస్తిక. సిద్ధార్థుడు జ్ఞానసిద్ధి పొందిన తరువాత తొలి ఉపదేశం చేసింది స్వస్తికు. ఆనాటి నుండి నిర్వాణం వరకు వెంట ఉన్నవారు ఆనందు స్వస్తికులు మాత్రమే. గతంలో ఒకసారి పావ నుండి కుశనారకు వెళుతున్నప్పుడు ఆనందుడు బుద్ధుణ్ణి ఇలా ప్రశ్నించాడు. భగవాన్, ప్రస్తుతం మనం ఎక్కడికి వెళుతున్నాం? ఉత్తర దిశకు నా ప్రయాణం ఆనంద్. అయితే జీవితంలో ఎప్పుడు కూడా గౌతమ బుద్ధుడు ఫలానా చోటుకు తను వెళుతున్నట్లుగా చెప్పలేదు. ఎప్పుడూ ఆయన గమ్యం అగమ్యమే. ఆలోచించి నిర్ణయాలు తీసుకునే తత్వం కాదు ఆయనది. కాళ్ళు ఎటు నడిస్తే అటు నడిచేవాడు. శూన్య మనస్సుతో, శూన్య హృదయంతో శూన్యంలోనే సంచరిస్తూ ఉండేవాడు. శూన్యాన్ని చేరటం అంతిమ లక్ష్యం, శూన్యం కావటం అంతిమ గమ్యం. చివరి రోజుల్లో కపిలవస్తు వెళ్ళాలనుకొని కుశినారలోనే ఆగిపోయాడు. కుశినారంటే లుంబిని వనం. లుంబిని వనం బుద్ధ భగవానుని యొక్క మహాశ్వాసే. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరి బహుశా అదే చివరి రోజు కూడా కావచ్చు. ఆ బుద్ధుని గురించి మరొక్కసారి మనం అన్ని విషయాలను మననం చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానసరోవర్.